सः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः Zodiac astrology లో మనం సేక్రెడ్ అండ్ నాన్ సేక్రెడ్ ట్రయాంగిల్స్ ప్లానెట్స్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం పేర్లు అవన్నీ కూడా చెప్పుకున్నాం. మనం సేక్రెడ్ ఏమిటి, నాన్ సేక్రెడ్ ఏమిటి, ఆ విషయాలు చదువుకున్నాం. దాని తర్వాత ఏం చెప్తున్నాడో ఇప్పుడు మనం చదువుకున్నాం. It's interesting here to note that the non-sacred planets rule the first, the fourth, and the fifth, and the eighth houses in the lesser zodiac. For Earth is also a non-sacred planet. We have therefore 4 non-sacred planets controlling or ruling a 5th non-sacred planet, a correspondence to the 4 aspects of the lower man. ఈ పాయింట్ కూడా పర్సనాలిటీ దాకా మనం చెప్పుకున్నాం. తర్వాత ది టాస్క్, అదే మనం ఫిజికల్ ప్లేను, వైటల్, తర్వాత యాస్ట్రల్, మెంటల్, ఈ 4 కూడా, ఈ 4 అని పైన పర్సనాలిటీ. మొత్తం ఈ ఐదుటికి సంకేతంగా మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. The task of our planet Logos and of all advanced human beings is clearly to be seen from a larger and more synthetic attitude. You have the 4 kingdoms in nature and the veiled 5th kingdom, the kingdom of God. From still another angle you have 4 kingdoms. ఈ 4 కూడా 5th kingdom, it is veiling the 5th kingdom అంటే విషయం కూడా మనం చెప్పుకున్నాం. సో ఫ్రమ్ స్టిల్ అనదర్ యాంగిల్ యూ హ్యావ్, దీని గురించి ఇంకొక విషయంగా మనకి నాన్ సీక్రెట్ ప్లానెట్స్ గురించి చెప్తున్నారు. ఫస్ట్ ఏరియస్ రూల్డ్ బై మార్స్, క్యాన్సర్ రూల్డ్ బై ద మూన్ వేలింగ్ ఏ సీక్రెట్ ప్లానెట్, లియో రూల్డ్ బై ద సన్ వేలింగ్ ఏ సీక్రెట్ ప్లానెట్, స్కార్పియో రూల్డ్ బై ప్లూటో. ఇక్కడ ఈ పాయింట్ దాకా మనం చెప్పుకున్నాం. స్కార్పియోనేమో ఇక్కడ ప్లూటోగా చెప్పారు. మామూలుగా స్కార్పియో అంటే మనకు మార్స్ కింద చెప్తారు కదా, కానీ ఇక్కడ ప్లూటోగా చెప్పారు. మార్స్కి ప్లూటోకి ఒక లింక్ ఉంది, ఆ విషయం చెప్తున్నారు. నెక్స్ట్ you will note that Pluto and Mars is here mentioned. Pluto and not Mars is here mentioned by me as a non-sacred planet ruling Scorpio. The reason for this is that there is a relation between Mars and Pluto analogous to that between Venus and the Earth. Astrologically speaking, Mars is the alter ego of Pluto. The activity of Pluto at this time and in this lesser cycle is very important and account of its astrological approach to the Earth, failed thereto by the purification of its life by a display of Martian energy. So Pluto Mars ఏంటంటే కనుక ఇట్ ఈస్ ది వివిఫాక్షన్. అంటే ద ప్లూటో యొక్క ఎక్స్ప్రెషన్ మీకు మార్స్లో కనబడుతూ ఉంటుంది. వీనస్ యొక్క ఎక్స్ప్రెషన్ మీకు కొంత ఎర్త్ మీద పడుతూ ఉంటుంది. అంటే ఎర్త్ ఈ విధంగా ఉండడానికి వెనకాతలు ఉంటుంది వీనస్ కొంత కారణంగా నిలుస్తుంది. వీనస్ ఎందుకంటే ఎర్త్కి ఒక టీచర్గా ఉండి ఎర్త్ని 5th సైకిల్లోకి తీసుకెళ్తుంది వీనస్. సో లేదా మీరు ఒక తల్లి బిడ్డ అంటుండగా కూడా అనుకోవచ్చు. వీనస్ ఏమో 5th సైకిల్లో ఉంది, ఎర్త్ ఇస్ ఇన్ 4th సైకిల్ అన్నటువంటిదే చెప్పారు. సో భూమి మీదకి గురువులు కూడా మనకి శుక్రగ్రహం నుంచి దిగి వచ్చారు. మొట్టమొదటి గురువులు భూమి మీదకి. అదే శుక్రగ్రహం చాలా పరమ పవిత్రమైనటువంటిది.
ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు అవర్ ఎర్త్. సహజంగా అది చాలా ఎంత విశేషమైనటువంటిది, ఎంతో పవిత్రమైనటువంటిది. అక్కడి నుంచి మొట్టమొదటి గురువులు భూమి మీదకి అక్కడి నుంచి దిగి వచ్చారు. కనుక అది కనుక ఒక రకంగా ఆధ్యాత్మిక గురువు మనకి భూమికి శుక్రుడిగా మనం ఎలా చెప్పుకుంటామో, అలాగే కుజుడికిను యముడికి ఒక అనుసంధానం ఉందండి. యముడి యొక్క ఎక్స్ప్రెషన్ మీరు కుజుడిలో చూస్తుంటారు అంటే విషయం ఒకటి చెప్తున్నారా, ఇది హయ్యర్ పాయింట్స్ అన్నీ కూడా మనకి. సో మాస్ ఇస్ ద ఆల్టర్ ఈగో ఆఫ్ Pluto. The activity of Pluto at this time and in the lesser world cycle is very important on account of its eccentric approach to the Earth, impelled thereto by the significance of the life of the display and of Martian energy. The Earth, Mars, and Pluto form an interesting triangle with Venus behind this, this scene, acting as the impelling soul act towards a rapidly integrating personality. ఇది ఒక ట్రయాంగిల్ వేసుకోండి అంటారు. ప్లూటో పైన వేసుకోండి, ఒక పక్కన మార్స్ వేసుకోండి, ఇంకా లాస్ట్లో ఎర్త్ వేసుకోండి, మధ్యలో ఒక డాట్ పెట్టుకుని అక్కడ వీనస్ అని రాసుకోండి. చాలా ఇది ఒక ట్రయాంగిల్ మీరు అలా ధ్యానం చేయాలి. సో వీనస్ యొక్క ఎనర్జీస్ లేదా వీనస్ ఒక అంతర్లీనత్వం అంటుండది, ప్లూటో యొక్క యాక్టివిటీ అంటుండది మార్స్ ద్వారా భూమి మీద ప్రభావితం చూపుతోంది. ఇది దీని యొక్క రహస్యం. సో దీని అంటే ఇట్ ఈస్ integrating personality అన్నారు. యాక్ట్ టువర్డ్స్ ఏ ర్యాపిడ్లీ ఇంటిగ్రేటింగ్ పర్సనాలిటీ. అది ప్రధానంగా ఈ యాక్టివిటీ ద్వారా జరుగుతూ ఉంటుంటుంది. సో బేసిక్గా ఎర్త్ అంటే ఏమిటి, మన యొక్క భౌతిక అంటే దేహము ఇదంతా కూడా ఎర్త్. మార్స్ అంటే ఏమిటి, మనలో ఉండేటువంటి ఆస్ట్రల్ ప్లేన్, కోరికలు ఇవన్నీ మనకు బాగా ఎక్కువ కనిపించేటువంటి. దీనికి పైన ఉన్నటువంటిది ప్లూటో. ప్లూటో అంటున్నది ఏమిటి, ఈ మార్స్ యొక్క యాక్టివిటీ అంటుండది అంటే డిజైర్స్ అంటుండవి వీడికి ఆస్పిరేషన్గా కన్వర్ట్ చేసి ఇచ్చేటువంటి రహస్యాలన్నీ కూడా మీకు ప్లూటో ద్వారా వ్యక్తం అవుతుంటాయి. అవి మనకి మార్స్లో మనకు నిర్వహింపబడుతుంటాయి. అంటే మార్స్లో అంటే మన కోరికలు ఇవన్నీ కూడా అది కోరుతుంటాడు, ఇది కోరుతుంటాడు, దాని గురించి బాగా కష్టపడుతుంటాడు, అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటాడు, చివరికి అది దక్కదు, అది జరుగుతూ ఉంటుంది, ఇలా ఏదో అవుతుంటుంది, అలా ఏదో అవుతుంది, ఇలా ఏవో సతమతం అవుతుంటాడు. చివరికి అది కొన్ని దొరుకుతుంటాయి, కొన్ని దొరుకుతుండవు, కొన్ని ఏమో ఇబ్బందులు పెడుతుంటాయి, కొన్ని ఏమో వీడికి దొరికినట్టుగా చాలా ఆనందాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంటాయి. ఈ ఆనందం ఏమో శాశ్వతమైనటువంటి ఆనందం కాదనేటువంటి విషయం నెమ్మదిగా తెలుసుకుంటుంటాడు. ఇలా సతమతం అవుతుంటాడు వీటిలో. దీని నుంచి ఒక హయ్యర్ ఇనిషియేషన్ అంటుంది ప్లూటో ద్వారా వీడికి దొరుకుతుంది. అంటే ఏంటంటే ఈ కోరే ఇవన్నీ కూడా మన చుట్టూతో ఉంటున్న వస్తువుని విషయాల్ని కోరుతున్నావు, వీటికి పై ఉంటుండే తత్వాన్ని కోరగలిగేటువంటి సాన్నిధ్యాన్ని లేదా ఆ స్థితిని అందించగలిగేటువంటిది ప్రధానంగా ప్లూటో, యముడు. హయ్యెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇనిషియేషన్ అంటుండేది ఇస్తాడు యముడు. యముడు ఈ ఇనిషియేషన్ ఇచ్చేయడానికి కారణంగా ఉంటుంటుంది ఏంటంటే వెనకాల ఉన్నటువంటి శుక్రుడు అని చెప్తున్నారు. శుక్రుడు ఏంటంటే మనకు ఆధ్యాత్మికత అంటున్నది చక్కగా అందించడానికి ప్రధానంగా దిగి వచ్చినటువంటి గురువు శుక్రుడు. అంటే భౌతికమైనటువంటి విషయాలలో వీడు రుక్కోకుండా వీడికి ఆధ్యాత్మికత వైపు వీడు మేల్కోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెట్టినటువంటి వాడు శుక్రుడు. అందు గురించి వీడికి ఇక్కడ శుక్రుడు ఈ యముడి యొక్క యాక్టివిటీకి వెనకాతలు ఉంటే నడిపిస్తున్నటువంటి వాడుగా చెప్పారు మనకి. అంటే ఇవన్నీ మన భౌతికమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకేంటి కొంతవరకే. వీడికి పైనటువంటి తత్వంలోకి వీడికి ఇనిషియేట్ చేసి ఇచ్చేటువంటి వాడు యముడైతే, యముడి యొక్క యాక్టివిటీని పర్ఫెక్ట్గా వీడిలో నిలిపి వీడు దానికి కావాల్సినటువంటి స్థితిని వీడికి కల్పించి అందించేటువంటి వాడు శుక్రుడు. అంటే శుక్రుడి యొక్క యాక్టివిటీ అంటుంటుంది పెద్ద యాక్టివిటీస్, బిగ్ వరల్డ్, బిగ్ సైకిల్గా తెలుసుకుంటే అందులో ఈ దేహమునకు హయ్యర్గా చెప్పేటువంటి విషయాలన్నీ కూడా అందించేటువంటిది యముడు. ఈ దేహంలో ఉండగా ఇవన్నీ శాశ్వతం కాదని చెప్పించేటువంటిదంతా కూడా కుజుడు. ఈ దేహముగా బంధీకృతులై ఆలోచించి చేసేటువంటి వాడు భూమి. అది ఈ రకంగా ఉంటుంది ఈ రహస్యాలను కూడా. This triangle should not be forgotten when casting the horoscope because it indicates a relation and a possibility which can be through, though it often is not, a major determining factor prior to passing on to the probationary path. ప్రొబేషనరీ పాత్రలోకి వీడు వస్తా అంటే వీడు ఒక యావరేజ్ బీయింగ్ అంటుంటాడు. ప్రొబేషనరీ పాత్రలోకి వెళ్ళడానికి అసలు యముడి యొక్క ఇది చాలా అవసరం. వీడు అంటే ప్రొబేషనరీ పాత్రలోకి రావాలంటే ప్రతిరోజు లేదా
నెలకో సంవత్సరానికో వచ్చేసారి చక్కగా దైవ సాన్నిధ్యంలోకి వెళ్ళి అక్కడ ఒక 3 రోజులు 5 రోజులు చక్కగా అక్కడ కూర్చుని, అంటే వాడి యొక్క దృక్పథం వేరు. వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల అంటే వాడి యొక్క ఐడియా వేరు. మామూలుగా ఎప్పుడో ఏదైనా కష్టం వస్తే వెళ్ళేటువంటి వాడి ఐడియా వేరు. ఇద్దరికి చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇద్దరు వెళ్ళే గుడి ఒకటైనా వీడు ప్రొబేషనరీకి సంబంధించినటువంటి వాడు కష్టం వచ్చింది కాబట్టి టెంకాయ పట్టుకొని గుడికి వచ్చినటువంటి వాడు ఇద్దరికి తేడా. సో ఒక ప్రొబేషనరీగా వీడు తయారవడానికి కావాల్సినటువంటి శిక్ష అంతా కూడా అందించి వీడిని నిలిపేటువంటి వాడు యముడు సాన్నిధ్యంలో. అది ప్రొబేషన్లోకి వచ్చిన తర్వాత వాడిని హయ్యర్కి తీసుకెళ్లేటువంటి వాడు సూపర్. ఇంకా అది కదా ఈ డెకనైట్స్ మనం మర్చిపోకూడదు. ఈ శుక్రుడు ఇస్ ద డెకనైట్ దీనికి ఆ కృతజ్ఞత మకరం మనకు శుక్రుడు డెకనైట్గా ఉంటాడు. అందుగురించి ఎప్పుడైతే ఆ స్థితికి వస్తాడో అక్కడ శుక్రుడు వీడిని హయ్యర్ ప్లేసెస్కి హయ్యర్ ఇనిషియేషన్స్కి వాడిని అలా తీసుకెళ్తారు శుక్రుడు. అది సో ప్రొబేషనరీ పాత్. The 4 houses governed by the 4 non-sacred planets, not counting the sun. సూర్యుడు కాకుండా మిగిలిన 4 sacred planets, నాన్ sacred planets అంటే చంద్రుడు, భూమి, కుజుడు, యముడు, ఈ 4 are houses of the personality, mundanely oriented, and the reason is not far to seek. The 7 remaining houses governed by the 7 sacred planets are not so purely material, nor are they so exotically oriented at all the 12 indicate limitation on that which withholds the dweller in the mansion from expanding his consciousness. సో ఈ 4 కూడా కింద చెప్పినటువంటి 4 పైన చెప్పేటువంటి 7 అంటే ఈ 4 వీడిని ఒక ఓరియంటేషన్ అటువంటి తీసుకొస్తాయి పర్సనాలిటీ లెవెల్లో. 7 కూడా వీడిని ఆధ్యాత్మికత వైపు ఉత్తమమైనటువంటి విషయాల వైపు వీడిని నడిపేటువంటివిగా మనం తెలుసుకోవచ్చు. సో డ్వెల్లర్ ఇన్ ది మ్యాన్షన్ ఫ్రమ్ ఎక్స్పాండింగ్ హిస్ కాన్షియస్నెస్ is the dweller, which calls the dweller. At all the 12 indicates limitation on that which holds the dweller. సో డ్వెల్లర్ అనేవాడు లోపల ఉంటాడు. వాడిని దేహంలో ఈ దేహం ద్వారా చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెట్టేటువంటి వాడు 7 టీచర్లు, 4 సామాన్యమైనటువంటి టీచర్లు. మొత్తం ఈ 11 సూర్యుడు కాకుండా అని చెప్పారు. If he permits himself to be imprisoned by them. If he permits himself to be imprisoned by them. If he permits himself అంటే తనకి తానుగా ఈ దేహంలో ఎన్నాళ్ళు ఉండాలి, ఎంత సాధన చేసుకోవాలనేది వాడిగా నిర్ణయం చేసుకుని ఉంటాడు ఎప్పుడు కూడా జీవుడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. కనుక సోల్ నుంచి పర్సనాలిటీకి రేస్ అంటే ప్రవహింపబడుతున్నంత వరకు వాడి ప్రాణానికి ఏమీ ధోకా ఉండదు. అందుకని మీరు ఇచ్చేటువంటి మెడిటేషన్ వాడికి ఎలా ఉండాలంటే సోల్ నుంచి పర్సనాలిటీకి ఎనర్జీస్ ఫ్లో అయ్యేటువంటి మెడిటేషన్ వాడికి అందించాలి ఎప్పుడు. బాగా ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. బయట ఎక్కడో ఉన్నాడు దైవం, అక్కడ ఎక్కడో ఉన్నాడు అంటే వీడు భావంతో కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కడ నిలబడని వీడు లోపల ఉన్నాడు దైవం, వాడు వీడిని రక్షిస్తున్నాడు అంటే ధ్యానం వీడు చేయాలి ఎప్పుడు కూడా. అప్పుడు వీడికి ఎనర్జీస్ బాగా అందుతాయి. దైవం ఎక్కడో ఉన్నాడు అంటుండదంటే వీడు ఆలోచన ఇక్కడ ఉండదు, అక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు ఉంటుండే ప్రాణశక్తి అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎనర్జీ ఫాలోస్ థాట్ అటువంటి విషయం మరి మర్చిపోకూడదు. సో మన థాట్ ఎటువైపు ఉంది, దైవం అక్కడ ఫోటో పెట్టుకున్నా ఆ ఫోటోలో ఉన్నాడు, కానీ వీడు థాట్ ఎటువైపోయింది, ఫోటో మీదకి వెళ్ళిపోయింది. ఫోటో మీదకి వెళ్ళిపోయిన తర్వాత వీడి ఆలోచన ఫోటో మీదకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వీడిలోంచి ఎనర్జీ కూడా అలా బయటకు వెళ్ళిపోతుంది. అక్కడ పెట్టుకున్నటువంటి ఫోటో ఏమంటే అక్కడ ఏ ఫోటోలో ఎవరైతే ఉన్నాడో వాడు నా హృదయంలో ఉన్నాడు అంటే ధ్యానం బాగా చేయాలి ఎప్పుడు కూడా. ఫోటో ఏంటంటే ఫోటో కళ్ళదెలిచి చూసుకుని ఆయన మన హృదయంలో ఉన్నాడు అంటే భావం మనం నిలుపుకోవడానికి ఫోటో, అంతమించి ఇంకేం లేదు ఫోటోకి. సో ఎప్పుడైతే ఆయన మన హృదయంలో ఉన్నటువంటి ధ్యానం వీడు బాగా చేస్తుంటాడో వీడికి ఎనర్జీస్ వీడికి అందేవి చాలా హయ్యర్గా ఉంటాయి. ఇప్పుడు బయట ఎక్కడో ఉన్నాడు దైవం అంటే వీడు ధ్యానం చేస్తుంటే వీడి ఎనర్జీస్ అన్నీ కూడా వీటిలోంచి బయటకు వెళ్ళిపోతుంటాయి. భగవద్గీతలో రాసుకున్నాం మనం ఆ పాయింట్స్ అన్నీ కూడా, ఆరోగ్యం అనారోగ్యంగా. కనుక ఆ విషయాలన్నీ కూడా మీరు అక్కడ చదువుకోవచ్చు. So the seven remaining houses governed by the 7 sacred planets are not so purely material, nor are they so exotically oriented at the dweller if he permits himself to be imprisoned by them. On the other hand, they offer opportunity
if he is oriented towards the highest life. On the other hand, they offer opportunity. వీడి దేహంలో ఉండడానికి వీడు సంస్కృతిలో వచ్చి కూర్చున్నాడు స్కూల్లో, అప్పుడు వాళ్ళు టీచింగ్ ఇస్తున్నారు. అదే కదా, వీడు స్కూల్కి రాకుండా వాళ్ళు టీచింగ్ అంటున్నది ఇవ్వలేరు. స్కూల్లో పొద్దున ఎంటర్ అయినప్పటి సాయంత్రం దాకా స్కూల్లో కూర్చున్నాడు, అప్పుడు వాళ్ళు టీచింగ్స్ స్టార్ట్ చేశారు. అది వీడు దేహంలో ఉండడానికి వెళ్ళాలి అన్నారు. వాడు ఉంటూ ఉంటే వీడు చేయగలుగుతాడు. వాడు ఎంతసేపు ఉన్నాడు ఎంతసేపు ఉండకపోవడం అనేది వాడి ఇష్టం. వీళ్ళ ఇష్టం ఏం లేదు. స్కూల్ యాజమాన్యం ఇష్టంగా కనబడుతుంటుంది, కానీ వాళ్ళ ఇష్టంలో ఏమీ లేదు. వాడు నాకు కడుపులో నొప్పి ఉంది లేదా నాకు కాలు నొప్పి ఉంది అని చెప్పి అక్కడ క్లాస్లో ఏడుస్తున్నాడు అనుకోండి, వెంటనే పేరెంట్స్ ఫోన్ చేసి అయ్యా మీ పిల్లాన్ని తీసుకెళ్ళండి వీడు ఏడుస్తున్నాడు అంటే అదేంటి మరి ఇన్ని రూల్స్ చెప్పారు కదా అంటే, ఆ రూల్స్ అని ఎప్పుడు మీ వాడు మాట వింటుంటే ఇన్ని రూల్స్, మీ వాడు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత రూల్స్ ఏమీ వర్తించరు, వెళ్ళిపోవడం అంతే, ఏం లేదు. కనుక మనకి నిలుపు ఉండడానికి కారణం ఎక్కడ పనిచేస్తుంది, మెయిన్ రీజన్ ఇస్ దట్. నేను పంపించేయడంగా కనిపించేటువంటివన్నీ కూడా టీచరు, క్లాస్ టీచరు వీళ్ళందరూ మనకి వీడు పంపించేయడానికి ఫోన్లు చేయడం ఇంతవరకే వాడు పనులు, అంతమించి వాళ్ళు ఏం చేయలేరు. అది కాకుండా ఎప్పుడైనా ఏదైనా స్కూల్ ఏదైనా కారణం చేత ఏదో కర్ఫ్యూ పెడుతున్నారంటేనో ఏదో చెప్తే అది వేరుగా పంపించడం, అది వేరు. దట్ ఈస్ నేషనల్ కర్మ ఆర్ గ్రూప్ కర్మ, దట్ ఈస్ డిఫరెంట్. ఇండివిజువల్ కర్మ అంటున్నది పిల్లవాడి మీదే ఆధారపడుతూ ఉంటుంది. ఉండాలనుకుంటే ఉంటాడు స్కూల్లో, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతాడు అలా. సో వీడు ఉంటున్నంత వరకు వీడికి టీచింగ్స్ అందించేటువంటి వాళ్ళు 11 మంది. ఇంకొక రకంగా ఏంటంటే ది ఆఫర్ ఆపర్చునిటీ ఇఫ్ ఈస్ ఓరియంటెడ్ టువర్డ్స్ ది హయ్యర్ లైఫ్. వీడు చక్కగా ఉంటూ ఉండగానే వీడు చక్కగా హయ్యర్ లైఫ్కి వీడు చక్కగా లింకప్ అయి ఉన్నాడు అనుకోండి. వీడికి అప్పుడు ఏం చేస్తారు, రెగ్యులర్ హోంవర్క్ కాకుండా మీరు ఈ సిరీస్ ఆఫ్ బుక్స్లో ఈ టాపిక్స్ మీరు చదువుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పి ఒక సెంటెన్స్ వదులుతారు టీచర్, అంతకంటే ఎక్కువ చెప్పరు. రెగ్యులర్ స్టూడెంట్స్కి రెగ్యులర్గా క్లాస్ టీచరు పాఠం చెప్పడం, హోంవర్క్ ఇచ్చడం అయిపోయింది అంతా. కొంచెం బాగా చదువుకునే వాడికి ఇదే టాపిక్ మీరు ఇంకా వేరియస్ టెక్స్ట్ బుక్స్, సిరీస్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, వాటిలో ఈ టాపిక్స్ చదువుకోండి, ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి అంటారు. సందేహాలు ఉండి వీడికి అన్న ఉంటే వీడు వెళ్ళి అడగాలి, అప్పుడు టీచర్లు ఇంకా వాటికి సందేహాలు తీరుస్తారు. వీడు అడగకపోతే టీచర్లు ఏం తీర్చరు. అలా వీడికి ఒక హయ్యర్ లైఫ్ అంటున్నది అందించేటువంటి వాళ్ళు ఈ 7 సైక్లిక్ ప్లానెట్స్. మామూలుగా లోవర్గా వాళ్ళు పనిచేస్తుంటారు, హయ్యర్ క్యాపబిలిటీస్ కూడా కలిగి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ లైఫ్. అది ఈ రకంగా ఒక హారోస్కోప్ని కాస్ట్ చేసేటప్పుడు ఈ రకమైనటువంటి దృష్టి బాగా పెట్టుకుంటారు. ఇది బేసిక్. I might again point out that Mars is the transmitter of the 6th ray force and is that which make the first house of action in the physical body, that of the devotee who fights for that which he desires or for that to which he aspires. మార్స్ గురించి కుజుడు గురించి ఇంకో రహస్యం చెప్తున్నారు. ఇట్ ఈస్ ద 6th ray యాక్టివిటీ. వీటిలో 6th ray అంటున్నది ప్రధానంగా పనిచేయడానికి ఈ గ్రహంగా పనిచేస్తున్నది ఏమిటంటే కుజుడు. ఈ కుజుడు ఏం చేస్తుంటాడంటే ఇట్ ఈస్ దిస్ విచ్ మేక్స్ ద ఫస్ట్ హౌస్ ఆఫ్ యాక్షన్ ఇన్ ద ఫిజికల్ బాడీ, దట్ ఆఫ్ ద devotee who fights for that which he desires. వీడిలో ఏదైనా ఒకటి కావాలని కోరిక కల్పించి దాని గురించి వీడు ఎట్లయినా సరే అది పొందాలి. చిన్నపిల్లల్లో ఉంటారు కొందరు, మా అబ్బాయి చాలా మొండివాడండి అంటారు. వాడు అడిగితే చాక్లెట్ అడిగితే వాడు ఇవ్వండి, వాడు వదలడండి అంటాడు. అడిగి గీ పెట్టి ఎట్లయినా సరే ఇంకా ఎక్కువ చేస్తే వాడి చేతిలో ఉన్న వస్తువులు ఇసిరేసి, తండ్రి చేతిలో ఉన్న ఫోన్ ఇసిరేసి గందరగోళం చేసేస్తాడు ఆ పిల్లాడు. అలా ఉంటారు కొందరు. దట్ ఈస్ హౌ మార్స్ యాక్ట్స్ ఇన్ ద లోవర్ ప్లేన్. అది బాబు చూడడం. మార్స్ ఏం చేస్తారంటే లోవర్ ప్లేన్లో వీడి యొక్క దేహంలో ఉంటూ ఉండగా వీడిలో ఏదో కోరికకై వీడు జీవించడం, ఆ కోరికై వీడు సమస్తమును అర్పించడం, ఈ క్వాలిటీ అంటుంది ప్రధానంగా మార్స్. ఒక దానికై సమస్తమును అర్పించడం, అవసరమైతే తన దేహాన్ని కూడా పెట్టేస్తాడు మార్స్ వాడు. అక్కడ ఏమీ లెక్క చేయడు అసలు. ఎందుకంటే తను కోరింది ఒకటి, దానికై ఎంతటిదైనా సరే అక్కడ పెట్టడానికి వాడు సంసిద్ధిగా ఉంటాడు మార్స్. అది 6th ray యాక్టివిటీ ప్రధానంగా. Physical body, that of the devotee who fights for that which he desires or for that which he aspires. The warrior devoted to a cause comes into being upon the field of actions, the earth, which is itself an expression of the 3rd ray of intelligent activity. Air is the first house, and Mars, the earth, initiate conflict, focused in a fall. సో ఈ రకంగా వీటిలో ఒక కోరికకై వీడు ఫైట్ చేయడం, దానికై వీడు ఇది ఉండడం. ఒక్కొక్కసారి వీడు ఒక కొత్త విషయం కూడా వీడు కోరతాడు.
భూమండలంలో ఒక యుద్ధ సైనికుడిగా వీడు నిలబడేటువంటి వాడు కుజుడు. కనుక ఆ రకంగా పనిచేస్తూ కమ్స్ ఇన్ టు బీయింగ్ అపాన్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ద ఎర్త్ విత్ ఇన్ విచ్ ఈస్ ఇట్ సెల్ఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది థర్డ్ రే ఇంటెలిజెంట్ యాక్టివిటీ. భూమి మీద అంటే ఎర్త్ ఇంటెలిజెంట్ యాక్టివిటీ అంటున్నది వీడికి మార్స్ ప్రధానంగా అందిస్తుంది ఎర్త్ మీద. సో ఎర్త్ ఈస్ ద థర్డ్ రే, మార్స్ ఈస్ ద సిక్స్త్ రే. ఇది ఇక్కడ రహస్యం. అంటే థర్డ్ రే యొక్క యాక్టివిటీలో మీరు సిక్స్త్ రే యొక్క యాక్టివిటీ అంటే చూస్తుంటారు. అంటే మార్స్ యొక్క యాక్టివిటీ అంటే భౌతికమైనటువంటి వస్తువులు, భౌతికమైనటువంటి విషయములు, దేహము తను కాపాడబడడానికి, తను హాయిగా సేఫ్గా ఉండడానికి ఎదుటివాడితో ఎంతటికి దానికైనా వాడు తగులాడేస్తాడు. నా వేలు తొక్కుతాడా వాడు, నన్ను ముట్టుకుంటాడా కదా, ఏదో చూడకుండా వీడు ఒప్పుకోడు అన్నట్టు వాడు. సో మార్స్ కదంటే అస్సలు వాడు కాంప్రమైజ్ అవడు, వాడు తగులాడికి వెళ్ళిపోతాడు వాడు అంతే. ఏమీ కేర్ అది కదరా వాడు. వీడి యొక్క వేగం చాలా ఎక్కువ మార్స్ వాడు. వేరే వాడు ఏమిటి వాడు ఏం ఆలోచించాడు, వెళ్ళిపోతాడు, యుద్ధానికి వెళ్ళిపోతాడు బండి పట్టుకొని. అలా ఉంటాడు మార్స్ వాడు. అంటే వెనక ముందు ఆలోచించకుండా రంగంలోకి దిగిపోయేవాడు మార్స్. డైరెక్ట్ డేరింగ్ కలిగి ఉన్నటువంటి వాడు అనమాట. అసలు ఎక్కడ తగ్గడు అనమాట మార్స్ వాడు. సో ఇంటెలిజెంట్ యాక్టివిటీ అది ఎర్త్ థర్డ్ ఆఫ్ ఇంటెలిజెంట్ యాక్టివిటీ అన్నారు. ఎయిర్ ఇస్ ది ఫస్ట్ హౌస్ and Mars and Earth initiate conflict. Aries the first house. So Aries, it is the first house. Earth is the initiate conflict, and the Earth initiate conflict focused in a farm. So Mars యొక్క యాక్టివిటీ ఏరీస్లో ఫస్ట్ హౌస్లో తెలుపబడేటువంటిది ఆ రకంగా అన్నాడు. అంటే ఏరీస్ అంటే ఏంటంటే వేగము ఇదంతా చాలా ఎక్కువగా ఉంటుంది ఏరీస్ వాడికి. పని అంటాడు, తొందర పెట్టేస్తుంటాడు, ఆగడు. అది కాదురా నెమ్మదిగా అసలు ఫాస్ట్, వేగం చాలా ఎక్కువ ఏరీస్ వాడు. నేను మార్స్ ఓన్ హౌస్ కదా ఏరీస్కి. సో వేగం ఎక్కువగా ఉంటుంది ఏరీస్ వాడు. ఉందనుకోండి మేకపోతుంది, అదేంటి పోతూనే ఉంటుంది, అది ఆగదు, అది ఎక్కడ. ఆ రకంగా ఉంటాడు అనమాట ఏరీస్ వాడు. పట్టుకుని తీసుకెళ్ళిపోతుంటాడు. సో ఏరీస్ అది ఎర్త్ ఏమో థర్డ్ రే అన్నారు, ఏరీస్ ది ఫస్ట్ హౌస్. సో ఈ రకంగా వాడి యొక్క మార్స్ యొక్క యాక్టివిటీ అంటున్నది మీరు ఈ రకంగా అంటే భౌతికమైనటువంటి విషయాల్లో ఈ వేగం ఇదంతా మీరు ఎక్కువగా చూస్తారు మార్స్ యొక్క యాక్టివిటీ. అది అగైన్ ద మూన్ ఈస్ ద రూలర్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫోర్త్ రే అండ్ రూల్స్ ది ఫోర్త్ హౌస్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో మార్స్ యొక్క యాక్టివిటీ ఎర్త్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. మీరు మనం భౌతికమైనటువంటి విషయాలకి, వస్తువులకి ఇదే ఫైట్ ఎక్కువ. గజం భూమి తమ్ముడికి వెళ్ళింది, గజం భూమి నాకు తక్కువైంది, ఇద్దరు కలిసి కోర్టుకు వెళ్ళిపోతాడు. నా గజం భూమి తమ్ముడికి ఎందుకు వెళ్ళాలి, నేను ఒప్పుకోనండి. అది కాదురా, అదేదో కొంచెం వెసులుబాటుగా ఉంటుంది, ఆ గజం వాడికి వదిలేస్తే హాయిగా ఉంటుంది అంటే అసలు ఒప్పుకోడు, కోర్టుకు వెళ్ళిపోతాడు. సో దట్ ఈస్ హౌ యూ కెన్ సీ ద మార్స్ యాక్టివిటీ ఆన్ ది థర్డ్ రే, దట్ ఈస్ ది ఎర్త్. అది ఆ రకంగా మీకు ఉంటుంది. తర్వాత సెకండ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, నెక్స్ట్ మూన్ ఈస్ ద రూలర్ ఆఫ్ క్యాన్సర్, దట్ ఈస్ ద ఫోర్త్ హౌస్ అండ్ ఇస్ రిలేటెడ్ టు ది ఫోర్త్ రే అండ్ రూల్స్ ది ఫోర్త్ హౌస్. అంటే కర్కాటకానికి అంటే చంద్రుడికి కర్కాటకం సొంత ఇల్లు. హియర్ యూ హ్యావ్ ది ఐడియా ఆఫ్ ఫారం బీయింగ్ ద custodian of a living spiritual essence of the home, whether the home is the fourth or the lowest aspect of the personality or the fourth kingdom in nature, but all ruled by the fourth ray of harmony through conflict, a harmony to be wrought out within the forum on earth. Within the forum on earth. So fourth ray activity అంటే harmony through conflict. సో కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది మీకు ఈ విషయాల్లో మీరు ఎట్లా చూస్తారంటే ఫోర్త్ రే యాక్టివిటీ. అంటే ఫోర్త్ అనేటువంటిది ఏంటంటే ఫారం ఆస్పెక్టు, ఇల్లు, వీటి విషయాల్లో మీకు తగాదాలు ఉంటుంది. అంటే ఇల్లు అంటుండే అంటే ఫారం ఆస్పెక్ట్ అంటుండే దానికి ప్రధానంగా నాలుగో హౌస్, ఫోర్త్ హౌస్ ఏం ఇండికేట్ చేస్తుంటే ఇల్లు, హౌస్ ఇండికేట్ చేస్తుంది. లేదా వీడు ఉండేటువంటి ఇది ఫోర్త్ హౌస్, రూల్స్ ది ఫోర్త్ హౌస్
Here you have the idea of forum being the custodian of a living spiritual essence of the home, whether the home is the fourth or the lowest aspect of the person. సో కొన్ని చోట్లలో తల్లిని కూడా సూచిస్తుంది చంద్రుడు. సో వీడి యొక్క ఓన్ హౌస్ ఏమంటే తల్లి, తల్లిలో నుంచి కదా వీడు వచ్చాడు, అందుగురించి తల్లిని కూడా సూచిస్తుంది. సో ఫోర్త్ హౌస్ ఇండికేట్స్ ది హౌస్, వీడు ఉండేటువంటి స్థానం, వీడు ఉండేవలసినటువంటి స్థానాన్ని సూచించేటువంటి ఫోర్త్ హౌస్. సో అక్కడ చంద్రుడు అధిపతి, అక్కడ చంద్రుడు అధిపతి, అండ్ ఇట్ ఈస్ ద ఫోర్త్ యాక్టివిటీ అక్కడ ప్రధానంగా నిలబడుతుంటుంది. సో ఫోర్త్ యాక్టివిటీ, ఫోర్త్ హౌస్ ఇండికేట్స్ ఏంటంటే కనుక వీడు ఆ దీంట్లో ఉండడంలో వీడు ఒక కాన్ఫ్లిక్ట్ అంటున్నది ఎదుర్కొంటాడు. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా అది వీడు నిలుపుకోవడానికి వీడు జీవించేటువంటి విషయాన్ని కాన్ఫ్లిక్ట్గా చెప్తారు. అంటే అక్కడ వీడు ఉండడానికి వీడికి కొన్ని కాన్ఫ్లిక్ట్స్గా ఉంటాయి కొన్ని విషయాలు. అంటే వీడి ఇంట్లో, ఉదాహరణకి ఇంట్లో అంటే అబ్బా చాలా చిరాగ్గా ఉందండి అంటాడు. నేను వీడు నేను అనేటువంటి ఒక పరిమిత భావంగా వీడు ఉంటున్నాడు కాబట్టి అది ఒక కాన్ఫ్లిక్ట్ అంటున్నది క్రియేట్ చేస్తుంది లోవర్ లెవెల్. ఎందుకు అది కాన్ఫ్లిక్ట్ అవుతుందంటే కనుక నేననగా ఒక లోవర్ భావం అంటున్నది కరెక్ట్ కాదు కాబట్టి అది ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంది. కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఎందుకంటే కనుక మనం ఒక కండిషన్ అయిపోయి మనం ఆలోచిస్తాం కాబట్టి మనకు అవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్స్గా కనబడుతుంటాయి. వీడంటే పడదు, వాడంటే ఇష్టం, ఏదో ఈ ఇల్లు నాది, ఈ రూమ్ నాది, నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని ఇలాంటి భావాలన్నీ మనకు నిలపబడడం ఉండడానికి కారణం ఏంటంటే ఇది నాది అంటున్న భావం లోవర్ లెవెల్. దట్ ఈస్ హౌ ద మూన్ ఈజ్ రూలింగ్ ద పర్సనాలిటీ. చంద్రుడు ఓన్ హౌస్, ఫోర్త్ హౌస్కి చంద్రుడి వల్ల దేహము ఇదంతా ఏర్పడుతోంది మనకి. అందు గురించి ఫారెన్ ఆస్పెక్ట్ అంటున్నది దాంట్లో ఈ కాన్ఫ్లిక్ట్గా చెప్పారు ఫోర్త్ హౌస్. దీనిలో ఎప్పుడైతే వీడు లోవర్ లెవెల్లో వీడు ఎప్పుడైతే భావించుతున్నాడో అది వీడు కాన్ఫ్లిక్ట్గా నిలబడుతుంది. అంటే ఆ భావం వీడికి ఇచ్చేటువంటిదే చంద్రుడు. ఎందుకంటే ఆ భావం లేకపోతే వీడు దేహాన్ని వదిలేసి వాడు వెళ్ళిపోతారు కదా. ఆ భావం ఇస్తుంది, బట్ ఆ భావం ద్వారా వీడు హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్స్ ఉంటూ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఈ దేహం ద్వారానే వీడు పరిపూర్ణత అంటున్నది సాధించుకోవడానికి కారణంగా కూడా నిలిచేటువంటిది ఇదే. అందుకని ఇది నాన్ అనేది లైఫ్ ఆస్పెక్ట్లోకి ఎప్పుడైతే వీడు దిగాడో హీ విల్ హ్యావ్ ట్రబుల్స్, బట్ అట్ ది సేమ్ టైం హీ కెన్ హ్యావ్ ఎ గుడ్ సాధన ఆల్సో. Fourth of harmony through conflict, a harmony to be wrought out within the forum on earth. The sun, the transmitter of the energy of the second ray, rules the fifth house, or mansion of the soul. Fifth house indicates children. చిల్డ్రన్ ఎందుకన్నారు? ఆయన యొక్క స్వరూపముగా దిగివచ్చేటువంటి వాడు ఇక్కడ సూర్యుడు. అంటే తండ్రి నుంచి దిగివచ్చేటువంటి వాడు, అంటే ఆయన యొక్క రెండో రూపం, లేదా హిజ్ ది అదర్ ఆస్పెక్ట్ ఆర్ హిజ్ సెకండ్ ఆస్పెక్ట్. దట్ ఈస్ హౌ ద ఫిఫ్త్ హౌస్. అందుకే సూర్యుడు ఇక్కడ సూర్యుడే కదా. మళ్ళా వీడికి ఉదాహరణకి జాతకంలో ఎప్పుడైనా మీరు హారోస్కోప్ కాస్ట్ చేసి చూసేటప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడో చూడాలి ఫస్ట్. ఎందుకంటే హీఈస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ సన్, ఎస్ఓఎన్ సన్. ఎస్ఓఎన్ సన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎస్ఓఎన్ సన్. సూర్యుడే కుమారుడుగా దిగిరావడానికి కారణం ఏంటంటే సోల్ ఆస్పెక్టే దేహంగా దిగిరావడానికి కారణం. సోల్ ఈజ్ ద లింక్. సో అందుగురించి ఇక్కడ ఫిఫ్త్ హౌస్ ఆర్ మ్యాన్షన్ ఆఫ్ ద సోల్, ది కాజల్ బాడీ ఇన్ దిస్ కేస్. దాని ఏమన్నారంటే కాజల్ బాడీ అని చెప్పారు. సూర్యుడికి కాజల్ బాడీ అందించేటువంటి వాడు సూర్యుడు, దానికి రూపం అందించేటువంటి వాడు చంద్రుడు. కాజల్ బాడీగా దిగి వచ్చేదానికి కావాల్సినటువంటి ఏర్పడేది అంతా కూడా మనకి కాస్మిక్ ఫైర్లో చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి మనకి. సో అక్కడ కాజల్ బాడీగా వీడికి అందించేటువంటి వాడు సూర్యుడు. అంటే సో కాజల్ బాడీ వచ్చింది కాబట్టి నేను ఆ విషయం కూడా చెప్తాను. కాజల్ బాడీలో వీడి యొక్క ఫిజికల్ పర్మనెంట్ ఆటం, యాస్ట్రల్ పర్మనెంట్ ఆటం, మెంటల్ యూనిట్, ఈ మూడింటికి సంబంధించినటువంటి బీజాలు లాంటివన్నీ కూడా వీడి కాజల్ బాడీలో రిజిస్టర్ ఉంటాయి, అక్కడ ఉంటాయి ఇవన్నీ. వాటి నుంచి వీడికి ఇదంతా కూడా పెంచుకొని ఇవన్నీ కూడా తయారవడానికి కావాల్సిన ఏర్పాటు చేసి పెట్టేటువంటి కూడా చంద్రుడు. సో కాజల్ బాడీ సోల్గా ఉన్నటువంటి వాడికి కాజల్ బాడీ అందించేటువంటి వాడి కార్యక్రమం అంతా కూడా చేసి పెట్టేటువంటి కార్యక్రమం అంతా కూడా సూర్యుడు. దాన్ని దీన్ని ఏంజల్స్ అంటారు, సోలార్ ఏంజల్స్ అంటారు వాళ్ళు. సో ఆ రకంగా సూర్యుడి దగ్గర పనిచేసేటువంటి దేవతలు వాళ్ళందరూ కూడా ఆది వీడికి కట్టేసిస్తారు. వీడి దేహం దాల్చడానికి కావాల్సిన ఏర్పాటు చేసిస్తే దేహాన్ని అంతా కూడా, దేహం అనగా ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్,
వీటినంతా కట్టించి ఇచ్చేటువంటి వాళ్ళంతా కూడా చంద్రలోకమునకు సంబంధించినటువంటి వాడు. దానికి పైన సంబంధించినంత కూడా సూర్యలోకమునకు సంబంధించినటువంటి దేవతలు. ఆ రకంగా వాళ్ళు అక్కడ పనిచేస్తుంటారు అన్నమాట వీడికి. సో కాజల్ బాడీ అన్నారు దాన్ని మనకి. సో ఇన్ దిస్ కేస్ the force of Leo is also involved, the force of the self-conscious soul. Force of the self-conscious soul. సెల్ఫ్-కాన్షియస్ సోల్ యొక్క ఇదంతా కూడా మనకి సూర్యుడి నుంచి లేదా సింహరాశి నుంచి మనకు అందుతూ ఉంటాయి. సెల్ఫ్ కాన్షియస్ సోల్ అంటే ఏంటంటే అహం బ్రహ్మాస్మి అంటున్న దాంట్లో వీడు చక్కగా ఐఆమ్ దట్ అన్నట్టు, ఐఎమ్ దట్ యామై అన్నటువంటిది ఇచ్చారు మనకి సింహరాశి యొక్క మంత్రం. సో కాన్షియస్ సోల్ అని ఇచ్చారు ఇక్కడ మనకి. అన్నారు ఇక్కడ లియో ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ద ఫోర్స్ ఆఫ్ ది సెల్ఫ్ కాన్షియస్ సోల్ అన్నారు. సెల్ఫ్ కాన్షియస్ మైండ్ ఇస్ డిఫరెంట్, సెల్ఫ్ కాన్షియస్ సోల్ ఇస్ డిఫరెంట్. సోల్గా చెప్పినప్పుడు సూర్యుడు వస్తాడు, మైండ్గా చెప్పినప్పుడు చంద్రుడు వచ్చేస్తాడు. సెల్ఫ్ కాన్షియస్ సోల్ అన్నారు ఇక్కడ. The spiritual man aware of his identity says in this house, the spiritual man aware of his identity, I am that, hum brahmasmi అంటుండే ఇనిషియేషన్ పొందేటువంటిది సింహరాశిలో. దాని అన్నారు ఇక్కడ the spiritual man aware of his identity says in this house, I am the eternal cause of all relation. ఒక మంత్రంగా పెట్టుకోవాలి. I am the eternal cause of all relation, I am and I exist. ఒక మంత్రం సింహరాశికి సంబంధించినప్పుడు I am and I exist, I am the eternal cause of all relation. సో మన చుట్టూగా రిలేషన్స్ ఇవన్నీ మనం పెట్టుకుంటున్నాం, కానీ రిలేషన్ అన్నింటికి కారణం ఏంటి? లోపల ఉన్నటువంటి వాడు. వాడిని మర్చిపోయి మనం రిలేషన్ పెట్టేసుకున్నాం అనుకోండి, అందరు కూడా అయిపోతుంది. వాడిని ఎప్పుడు వాడితో వాడు పక్కన మనం నుంచున్నప్పుడు రిలేషన్స్ ఎంతటిదైనా పర్వాలేదు. వాడిని వదిలేసుకుని మన రిలేషన్లో పడిపోయాం అనుకోండి, సార్ నాతో పని లేదు కదా అని వెళ్ళిపోతే ఇంత రిలేషన్ నాకు కట్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు వాడిని మర్చిపోకూడదు. ఆస్తం చెప్పమంటారా, వాడు మీకు గుర్తున్నంత వరకు తమాషా ఏమిటంటే ఈ జన్మలో నీకు వాళ్ళు తమ్ముడు అవ్వచ్చు, వీడు అన్న అవ్వచ్చు, వాడు అక్క అవ్వచ్చు, వీడు చెల్లి అవ్వచ్చు. మరు జన్మలో వాళ్ళు మీరు దగ్గరగా ఉంటారు. అదే మీకు మాస్టర్ మందరజాలలో రాస్తారు చాలా అద్భుతంగా. సో ప్రజ్ఞగా వీడు ఉంటూ ఉన్నంత వరకు ఇతరుల ప్రజ్ఞలతో వీడు అనుసంధానం చెంది ఉన్నప్పుడు వాడు వీడికి ఒక చక్కటి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఈ రిలేషన్ అవసరం లేదు. ఒక ఆధ్యాత్మికత అంటే రిలేషన్ తోటి వాడు ఎస్టాబ్లిష్ అని లింక్ అవుతుంటాడు. ఆ రిలేషన్ దేనికంటే వాడు అప్లిఫ్ట్ అవ్వడానికి ఆ రిలేషన్ ఉపయోగపడుతుంది, వీడు అప్లిఫ్ట్ అవ్వడానికి ఆ రిలేషన్ ఉపయోగపడుతుంది. అది అంతర్రహస్యం. సరే విషయం కొద్దాం వల్ల. The spiritual man aware of his identity says in this house, I am the eternal cause of all relation, I am and I exist. The dualism of the second ray is first realized in the fifth house by man, the embodied fifth principle. The dualism of the second ray is first realized in the fifth house by man. అంటే నేను అనేటువంటి తెలియబడేటువంటి వాడు కాకుండా లోపల ఇంకొకటి ఉన్నాడు అంటే విషయం అన్నది వీడికి ఫస్ట్ ఇనిషియేషన్ అవ్వాలి. అది డ్యూయలిజం అన్నది. దాన్ని అది సింహరాశిలో ఫస్ట్ తెలియబడుతుంది. అహం బ్రహ్మాస్మి అంటే అక్కడ రెండు ఉన్నారు, అక్కడ అహం వేరు బ్రహ్మ వేరు ఇద్దరు ఉన్నారు అంటున్న విషయం ఎప్పుడైతే ఉందో నిజానికి ఉన్నది ఇద్దరు కదా, ఒక్కడే కదా. అది నెక్స్ట్ హయ్యర్ పాయింట్. సో ఇక్కడ ఇద్దరు ఉన్నటువంటి విషయం తెలియకపోతే ఒక్కడే ఉన్నటువంటి విషయంలో వీడు నిలబడలేడు. అందులో ఫస్ట్ ఇద్దరు ఉన్నటువంటి విషయంలో వీడు తెలియబడాలి. వీడు అందరించి దీని గురించి మనకి చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాం, నా పుడుతున్న రిసార్ట్ సైకాలజీలో 1-2-1 అని రాస్తారు జాలకులు గారు. అంటే ఫస్ట్ వీడు ఒక్కడిగా ఉన్నటువంటి వాడు ఇద్దరిగా తెలియబడుతుంటాడు. ఇద్దరిగా తెలియబడేటువంటి వాడు చివరికి ఒక్కడిగా నిలుస్తాడు. ఐఆమ్ సోల్ అంటుండగా నిలబడిపోయిన తర్వాత ఇక ఇదేం లేదు, వీడేళ్ళు పరమాత్మతో అనుసంధానం అయిపోయిన తర్వాత ఒక్కడే ఉన్నాడు, ఇద్దరు లేరండి అంటున్న విషయం చెప్తారు. అదే విశ్వరూప సందర్శన యోగం అయిపోయిన తర్వాత ఇంకిద్దరు ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. క్యాలెండర్లో ఇద్దరు బొమ్మలు వేస్తారు, కానీ నిజానికి స్వరూపం పొందిన తర్వాత అర్జునుడు విడిగా ఉండడం అంటున్నది ఉండదంటారు మాస్టర్. అది ఫిఫ్త్ హౌస్. అది the soul, it is the soul which shoots the arrow of death. Next antunaru, I am the fifth house of by man, the embodied fifth principle. The dualism of the second ray
ఈస్ ఫస్ట్ రియలైజ్డ్ ఇన్ ద ఫిఫ్త్ వర్స్ బై మ్యాన్ ద ఎంబోడెడ్ ఫిఫ్త్ ప్రిన్సిపల్. అది ఫిఫ్త్ ప్రిన్సిపల్గా చెప్పారు. అది నేను ఒకడిని కాదు ఇద్దరు, అంటే వాడికే కుమారుడుగా పుట్టినప్పుడు వాడు ఇద్దరు మీలానే ఉన్నాడని మీ అబ్బాయి అంటాడు. వాడు నవ్వుతాడు. వాడే పుత్రుడిగా దిగి వచ్చాడు అంటే అసలు రహస్యం. లోపల ఎవడైతే ఉన్నాడో వాడే కుమారుడుగా దిగి వచ్చాడు అక్కడ. అదే వాడి రూపంగా వీడు కనబడుతుంటాడు. పర్సనాలిటీగా కనబడేది ఏమంటే సోలే. వాడితో వీడు అనుసంధానం చెంది ఉన్నప్పుడు వాడిగా వీడు కనబడుతూ ఉంటాడు. సోలే పర్సనాలిటీగా మీకు కనబడుతుంటాడు చక్కగా. గురించి మనకు సాధన అంతా కూడా ఏంటంటే మన పర్సనాలిటీలో మన సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ ఉండాలి. అది మన మెయిన్ సాధన. సో సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ అంతా కూడా పర్సనాలిటీలో కనబడాలి. కానీ పర్సనాలిటీ వేరే ఎక్స్ప్రెషన్ అనేది కలిగి ఉండకూడదు ఎక్కువ కూడా. దానికి వేరే ఇది పెట్టేసుకుంటే సోల్ ఇదిగా ఉంటున్నదిగా కాకుండా ఉండిపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. అది ఫిఫ్త్ ప్రిన్సిపల్ అంటే. నెక్స్ట్, ప్లూటో ట్రాన్స్మిటింగ్ ఫస్ట్ ఎనర్జీ రూల్స్ స్కార్పియో, ద సైన్ ఆఫ్ డిసైపుల్షిప్ ఆఫ్ ద మ్యాన్ రెడీ ఫర్ ద ఫ్యూజన్ brought about through the influence of the sacred planets. నెక్స్ట్ ప్లూటో గురించి. ప్లూటో ట్రాన్స్మిటింగ్ ఫస్ట్ ఎనర్జీ. ప్లూటో అంటాడు యముడు ఏం టీచ్ చేస్తాడు, ఫస్ట్ నీ ప్రాణాలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ మాట్లాడతా అంటాడు. మామూలుగా మాట్లాడు యముడు. అది కాదు సార్, ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి సార్, నేను మాట్లాడేది ఫస్ట్ తీసేస్తాడు ముందు ప్రాణం. ఇప్పుడేంటి మాట్లాడాడు. పోలీసు వచ్చాడు అనుకోండి, ఫస్ట్ తెచ్చి సంఖ్యలు వేసి తర్వాత మాట్లాడతాడు. అది కాదు, మా డిస్కషన్ లేదు, ఆల్రెడీ ఆర్డర్ వచ్చేసింది, నువ్వు ఏదన్నా అక్కడ మాట్లాడుకో, ఇక్కడ నేను మాట్లాడేది ఏమీ లేదండి. అదేమిటో యముడు అంతే, ఫస్ట్ ప్రాణం తీసేసి తర్వాత మాట్లాడతాడు. అదే సావిత్రి సత్యవంతుడి కథ, చాలా అద్భుతమైన కథ, తప్పకుండా చదువుకోవాలి సావిత్రి సత్యవంతుడి కథ. సో ఆ కథ మనకు మాస్టర్ ఆఫ్ స్కార్పియోలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ కథ గురించి. ఇప్పుడు ఆ కథలోకి వెళ్ళాము. సో స్కార్పియో ప్లూటో ట్రాన్స్మిటింగ్ ఫస్ట్ ఎనర్జీ రూల్స్ స్కార్పియో. ఫస్ట్ ఎనర్జీ అంతా కూడా ప్లూటో మనకి స్కార్పియోలో అందిస్తారు. దట్ ఈస్ ద 8th హౌస్ కదా. సో డెత్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది, అంటే ఎండ్ ఆఫ్ థింగ్స్కి ప్లూటో ప్రధానం. సో రూల్స్ స్కార్పియో, ద సైన్ ఆఫ్ డిసైపుల్షిప్. అంటే ఏంటంటే ఇంతవరకు నీకు ఎవరైతే చుట్టాలు ఎవరైతే వాళ్ళందరూ మనని దూరం పెట్టేస్తారండి. మంచి డిసైపుల్ అయిపోయాడు అనుకోండి, నా అనేటువంటి వాళ్ళందరూ కూడా వాడు దూరం అయిపోతాడు. ఈ రహస్యాన్ని నేను చూశాను నాన్నగారిలో. బికాస్ చూసి వాళ్ళని ఒక విధంగా ఆరాధించడం అంటుడిగా చేసినటువంటి వాళ్ళందరూ దూరం అయిపోతారు. ఎందుకంటే ఈయనేదో మనకు చుట్టాలు, ఈయనేదో బావమరిది, ఈయనేదో స్నేహితుడు, ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళకి దూరం అయిపోతారు. నేను ఒక డిసైపుల్గా ఉండేటువంటి వాడికి తద్భిన్నముగా దర్శింపడేటువంటి వాళ్ళందరూ కూడా తెలియకుండా వాడికి అలా దూరం అయిపోతారు. హిస్ డిసైపుల్, బికాస్ ఫర్ హిమ్ నథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ హయ్యర్ అంతే, ఇంక వేరేదేం లేదు. వేరే వాటికి ప్రాముఖ్యత ఇచ్చుకుంటున్నది వరకు వీడు డిసైపుల్ అవడాడు. దైవం మాత్రమే వీడు హృదయంలో, అదే ఉద్ధవుడు కదా. ఇక్కడ ఎవ్వరు వీడికి ఏం లేదన్నటువంటి భావంలోకి వచ్చేస్తారు. అప్పుడు నారదుల వారు వాడికి ఇనిషియేషన్ ఇస్తారు. నేను అంతకుముందు చేయొచ్చు కదా అంటే, అంతకుముందు దాకా పలానా వాడు నన్ను రక్షిస్తాడు, పలానా వాడు నన్ను కాపాడుతాడు, వీడు నా వాడు అంటున్న భావం ఉంటుంది వీడిలో. ఎవ్వడు లేడు నాకు అంటున్న భావం. తల్లి కూడా వదిలేస్తుంది, ఏం చేయలేను నాయన అనేస్తుంది తల్లి. అయిపోయింది ఇక దర్శాలు. తెలిసిపోయిన తర్వాత ఇంకా అక్కడ కూర్చొని వేలాట అనవసరం. వాడెవడో రక్షిస్తాడు. ఇప్పుడు అంత కురు సభలో ఎవడో ఏం మాట్లాడలేదు, దట్ మీన్స్ వాళ్ళందరూ కాదు నీతో వచ్చేది అంటే చక్కగా తెలుసుకున్నాడు. ఎవడు మనతో ఇది కాదు, అంతే. ఎక్కడికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. కురు సభలో నుంచి బయటకు వచ్చేసాడు. ఏమైంది మీరు అవన్నీ అవసరం, ఓకే అని వెళ్ళిపోతాడు. అంటే నడిపేవాడు నిలిపేవాడు ఒకడే. అదే ఉద్ధవుడికి అక్కడ అది ఇనిషియేట్ చేసేవాడు నారదుడు. అంటే ఎవడో లేడు నాకు అంటాడు భావం ఎప్పుడైతే వీడికి నిలుస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా వీడు ఏంటంటే వాడోడు రక్షిస్తాడు, నా దగ్గర ధనం ఉంది కదా అది రక్షింపడుతుంది, ఇలా వీడు ఎన్నో ఉంటాయి, ఇవన్నీ బ్రేక్ అయిపోవాలి వీడికి. వాడో లేకుండా సాధన చేయాలి. ఇది కూడా ఒకటి. అంటే ఏం చేయాలి మనం సాధన చేయాలంటే, ఇది నా అనేటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే కంగారు పడకూడదు మనకు కూడా, నా అనేటువంటి వాళ్ళందరూ కూడా దూరంగా విడిపోయి వీడు కొన్నాళ్ళు జీవించాలి. ఎందుకంటే ఇక్కడ ఉంటున్నంత వరకు ఎదురుండేవాడు నా చుట్టం అని, వీడెవడో నా ఫ్రెండ్ అని, ఇలా వీడు భావాలు ఇవన్నీ ఉంటుంటాయి కదా. వీడెవడో తెలియనటువంటి ప్రదేశంలోకి వెళ్ళిపోయి వీడు అక్కడ వీడి ఫోన్, అంటే తప్పుగా అనుకోకండి లేదా భయపడిపోకండి, వీడి ఫోన్ కూడా వీడి దగ్గరలో ఉంచుకోకండి. అంతే, వీడు అలా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండాలి. అక్కడ ఏమిటి వీడు హీస్ వన్ అమాంగ్ మెనీగా ఉంటాడు వీడు అక్కడ, అంతే ఆ ఊర్లో. ఎందుకంటే కనుక ఇవన్నీ మనకి రక్షించేవిగా మనకు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కాదు అనేటువంటి ఇనిషియేషన్ మనం పొందాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నిటికీ దూరంగా అలా విడిపోయి అక్కడ
వారం రోజులు 10 రోజులు 4 రోజులు అలా ఉండిపోతాడు అక్కడ. ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో వీడు వన్ అమాంగ్ మెనీగా ఉంటాడు, వాళ్ళతో వీడు ఇదంతా చేసుకోవడం అంటాడు. ఇది కలుస్తాడు. అంటే ఇవేవీ కాదు నన్ను రక్షించేది, ఎందుకంటే ఇవేవో గోత్రాలు లాగా ఇవన్నీ పెట్టుకుని వీడు ఆ ఊరు వెళ్ళాడు అనుకోండి, వాడు వీడికి హెల్ప్ చేయడం ఇలా వెళ్ళడం కాదు. దైవం దగ్గరికి వెళ్ళడం అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. గుళ్ళోకి ఫోన్ కూడా తీసుకెళ్ళలేట. ఉదాహరణకు మనం ఎవరితో వచ్చాం వాళ్ళ నుంచి ఊరినే మనం మిస్ అయిపోయాం అనుకోండి, మన చేతిలో ఆధార్ కార్డు కూడా లేదనుకోండి, ఎట్లా మనం ప్రూవ్ చేసుకుని ఒక కంగారు పడతాం. అప్పుడైతే దైవం మాత్రమే మనల్ని ఐడెంటిఫై చేయాలి, దైవం మాత్రమే మనల్ని కాపాడాలి. ఇంకా అంతే, ఇంకేమీ లేదు మన చుట్టూ. ఆ స్థితి ఒక్కసారి అలా ఇంకా బాగా వెళ్ళి అలా ఆలోచించండి అంతే. అది అక్కడ ప్లూటో మనకి ఇచ్చేటువంటి విషయం. అది చెప్పడానికి ఎంతో చెప్తున్నాను. సో ప్లూటో అది చేస్తారు. And transmitting first energy rules Scorpio, the sign of discipleship of the man ready for the fusion brought about through the influence of the sacred planets. Ready for the fusion brought about through the influence. Ready for fusion. He is ready for fusion. ఇంకా అక్కడ ఏమీ లేదు, అయిపోయింది మొత్తం అంతా. ఎందుకంటే నాది అంటే ప్రయత్నం మొత్తం ఇక్కడ అయిపోయింది. ఇంకెంత మించి ఇంకేం లేదు, అయిపోయింది అంతా. అప్పుడు రెడీ ఫర్ ఫ్యూషన్. దైవం మాత్రమే ఈ క్షణంలో వచ్చి నన్ను రక్షించాలి, ఇంకెవడు నాకు రక్షించలేడు. ఆ స్థితిలో వీడు నిలిచాడు. అది యముడు నిలుపుతాడు వాడు, అక్కడ తీసుకొచ్చి నిలుపుతాడు వాడు. అంటే 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 యముడు ఈ రకంగా చేస్తే మంచి చేశాడు అనుకోవాలా, చెడు చేశాడు అనుకోవాలా? మనం సాధనలో ఉన్నట్టు ఎస్, వాట్ హీస్ డూయింగ్ ఇస్ కరెక్ట్. నేను మనని ఇంకా దగ్గరే తీసుకెళ్తున్నాడు యముడు మనకి చక్కగా. అప్పుడు యముడిని చూసాడు భయపడకూడదు. వీడు యముడిని చూసి భయపడలేదు నచికేతుడు. అది ఆది స్థితి అనమాట. అది ఇట్ కాల్డ్ డిసైపుల్షిప్. అది సో ఆ రకంగా. సో వీడు ఏం చేస్తాడు, రెడీ ఫర్ ద ఫ్యూషన్ బ్రాట్ అబౌట్ through the influence of the sacred planets and govern the house of major separation and of death. Major separation అన్నది అండ్ ఆఫ్ డెత్ అన్నది. అంటే డెత్ అంటే ఏంటంటే వీటన్నిటికీ అతీతముగా తీసుకెళ్లేటువంటి స్థితిని డెత్ అన్నది. ఏ వీడిని రక్షించు, ఏ వీడిని కాపాడం అటువంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు యముడు. సో ఆ రకమైనటువంటి దీనిలోకి తీసుకెళ్ళడానికి మేజర్ రెడీ ఫర్ ద ఫ్యూజన్ బ్రాట్ అబౌట్ త్రూ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సేక్రెడ్ ప్లానెట్స్. దానికి ఈ సేక్రెడ్ ప్లానెట్స్ ఇవన్నీ కూడా వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనడానికి పనిచేస్తుంది. పెద్ద గొప్ప ఇప్పుడు సాధన చేసుకునేట్టుగా చేసుకుంటుంది యముడి దగ్గరికి వెళ్ళే లోపు వీడికి. అప్పుడు యముడిని చూడగానే వీడు భయపడతాడు. ఎందుకంటే అదొక పరీక్ష వీడికి. ద 3-headed hound అది అన్నారు. అక్కడ వేరే వాటిలో ఏంటంటే అక్కడ కుక్క కాపలాగా ఉంటుంది అన్నారు. 3-headed hound అంటారు. దాన్ని చూసి వీడు భయపడకూడదు. భయపడకుండా ఉండాలి అంటే వీడికి సేక్రెడ్ ప్లానెట్స్ అన్నీ కూడా ఒక శిక్షణ అటువంటిది ఇస్తాయి. దేహంలో ఉండగానే పరమాత్మ ఒక సాన్నిధ్యము, దేవుని ఒక పైనటువంటి రహస్యాలు మేలుకొంచి ఉండడం, ఇవంటి ఈ సాధనంతో కూడా ఇస్తాడు. ఎవరు శుక్రుడు, గురుడు వీళ్ళందరూ ఈ సాధన అటువంటి వీడికి ఇస్తారు. పూజుడు ఇదేంటి బుధుడు వీళ్ళందరూ ఈ సాధన ఇస్తారు. ఇచ్చిన తర్వాత అప్పుడు యముడు రంగంలో దిగుతాడు. తగిన తర్వాత వీడు చక్కగా భయపడిపోకుండా బెదిరిపోకుండా నిలబడగలగాలి యముడి దగ్గర. అది ఇక్కడ కావాల్సినటువంటి విషయం. సపరేషన్ అండ్ ఆఫ్ డెత్ అన్నారు. ది ఆర్ ఆఫ్ గాడ్ pierces the heart and death takes place. The arrow of God pierces the heart and death takes place. బాణేసరికి గుండెల్లోంచి అలా గుచ్చిపోయి దేహం వదిలేస్తాడు. ఏంటి? ది ఆర్ ఆఫ్ గాడ్ pierces the heart. దైవము వీడు ధ్యానంలో దైవం మాత్రమే నిలిచినప్పుడు ఇంక వీడు హృదయంలో ఇంకేం లేదు, ఏమీ లేదు, దైవం మాత్రమే నిలిచాడుట అంటే స్థితికి సంబంధించినటువంటి వాక్యం. ది ఆర్ ఆఫ్ గాడ్ అన్నారు దాన్ని. pierces the heart. వీడిలో దైవం ఉన్నాడా నేను అనేటువంటిది ఉందా చూడండి. దైవం మాత్రమే ఉన్నాడంటే గాడ్ pierces the heart. అండ్ డెత్ టేక్స్ ప్లేస్. డెత్ అంటే ఏంటి? నేను అనేటువంటి పరిమిత భావం, నేను అనేటువంటి భావం వీళ్ళలో అస్సలు లేదండి. ఏమీ లేదు వీళ్ళలో. అలా ఉండేటువంటి స్థితి అందించేటువంటిది అన్నమాట శుక్రుడు మనకి. ఆ స్థితి సామాన్యమైనటువంటి స్థితి కాదు, యముడిచ్చేటువంటిది. The arrow of God pierces through the heart and death takes place. But in this connection, it must be remembered that death is definitely brought about by the soul. దీన్ని బట్టి భగవంతుడు డెత్ ఇస్తాడు అనుకోకండి. సోల్ ఈస్ ద వన్ దట్ డిసైడ్స్ టు హ్యావ్ డెత్. భగవంతుడు సోల్ నుంచి ఒక డెసిషన్ అయిపోయిందంటే సర్దుకోండి, మనం బయలుదేరాలండి.
అదేంటి మనం ఉండాలన్నారు కదా ఇక్కడ 4 రోజులు, మీకు ఏదో పని ఉందని, నీకు ఏదో పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తుంది కదా అని అనుకున్నాం, కానీ వారం రోజుల్లో పని అయిపోయింది, వెళ్ళిపోవాలి పదండి అంటే. ఇప్పుడు ఆఫీస్ పని ఉందని ఇప్పుడు కాశీ వెళ్ళాడండి, వెళుతున్నాం కదా అని ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళాడు, నెమ్మదిగా పని చేసుకో, ఏదో సంథింగ్ ఉదాహరణ. హాయిగా ఫ్యామిలీని పెట్టుకుని చక్కగా దైవ సాన్నిధ్యం అన్ని చేసుకోవచ్చు, అంత ఇదిగా ఉందని అనుకున్నాడు. కానీ 4 రోజుల్లో అవుతుందేమో పని అనుకున్నది కాస్త వారం రోజుల్లో పని అయిపోయింది. వెంటనే ఎల్లుండి మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి, ఫైల్ తీసుకెళ్ళి అన్నట్టుండి చెప్పేశారు. అప్పుడు ఏమీ చెప్పడానికి కారణం లేదు, తగ్గ పదండి సర్దుకుని వెళ్ళిపోదాం అంటుండదండి. అది సోల్ అంటుండేది డిసైడ్ చేయడం. వచ్చిన పని అయిపోయింది అన్నటువంటిది సోల్ ఎప్పుడైతే అనుకుంటుందో వెంటనే సర్దుకుని వెళ్ళిపోవడమే అది ఆ రకంగా సోల్ డిసైడ్స్ ది డెత్. అది గుర్తుపెట్టుకో. దీని గురించి ఆత్మ సాధన అంటే బాగా చేసుకోవాలి. చక్కటి ఆత్మ సాధన చేసుకున్నటువంటి వాడికి సోల్ నుంచి ప్రాణశక్తి అలా ప్రమేయం పడుతుంటుంది. అప్పుడు వాడు ఎంతటి దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నా సరే వాటిలోంచి అలా చచ్చుకుని బయటకు వచ్చేస్తాడు. దీని నుంచి ఐఆమ్ సోల్ అంటున్న మెడిటేషన్ అడిగి ఎవరైతే రోగగ్రస్తులు ఉంటున్నారో వాళ్ళకి ఈ మెడిటేషన్ బాగా చేయమని నేర్పించాలి. ఇప్పుడు సోల్ నుంచి ప్రాణశక్తి ప్రవహించడం అంటే జరిగితే హీల్ బి అప్లిఫ్టెడ్. అది కాకుండా చోట్ల ఎక్కడ ఉంది ప్రాణశక్తి, అది నీ దగ్గర రావాలంటే వైర్ కనెక్షన్ వేసుకోవాలి, వైర్లు ఎక్కడ అమ్ముతారో కొనుక్కో, తొందరగా తెచ్చుకో, మంచి సర్వీస్ వైర్ వేసుకో, ఇలా చెప్పామంటే ఉపయోగం లేదు. Brought about by the soul. It is the soul which shouts the arrow of death. It is the soul which shoots the arrow of death. So ఈ షూట్ చేసేటువంటి ఎవడు? సోల్. సోల్ ఇస్ వన్ దట్ షూట్స్ ది arrow of death. అంటే వేరే ఎవడో కాదు. The upward point arrow is the astrological symbol of Pluto. ప్లూటో యొక్క సింబల్గా వేస్తాం ఉంటాడు. సో ఆ రకంగా మనకి డెత్ ఆస్పెక్ట్లోకి చక్కగా వీడు చొచ్చుకొని ముందుకు వెళ్ళిపోవాలిట అంటుండదంటే ప్లూటో యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది. దీని గురించి ఇంకొంచెం రహస్యం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి.